ఈ రోజు మనం జిమ్ వెళ్లే వాళ్ళలో నడుము నొప్పి ఎందుకు ఎక్కువ వస్తుంది అనేది తెలుసుకుందాం. నేను డాక్టర్ శ్రీకాంత్ గా స్పైన్ సర్జన్, కళ్యాణి హాస్పిటల్ వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను. మన దగ్గర ఒక పేషెంట్ వచ్చాడు, 20 ఏళ్ల కుర్రాడు. ఏమైందని అంటే రీసెంట్లీ జిమ్ జాయిన్ అయ్యాను, డెడ్ లిఫ్ట్ చేశాను సార్. చేశాక నాకు పెయిన్ స్టార్ట్ అయింది. ఎంత డెడ్ లిఫ్ట్ చేశాను అంటే 50 kgs చేశాను సార్ అన్నాడు. అందుకే నాకు నడుము నొప్పి వస్తుంది, నడుము నుంచి కాలు ఇలా లాగుతున్నాయి అన్నాడు. ఇన్వెస్టిగేషన్స్ అది చేసాము, ఎంఆర్ఐ చేసి చూసాక పెద్ద డిస్క్ బయటకు జారింది, నడుము మీద ఒత్తిడి పెడుతుంది. ఆ అబ్బాయికి చిన్న సర్జరీ చేయాల్సి వచ్చింది, ఆయన సెట్ అయిపోయాడు. కానీ ఇక్కడ స్టోరీ ఏంటిదంటే జిమ్ వెళ్లే వాళ్ళలో డెడ్ లిఫ్ట్ చేయడం అంత అవసరమా, అది మనం ఈ రోజు తెలుసుకుందాం. మామూలుగా మన వెన్ను అనేది ఒక 33 వెన్న పూసలతో తయారవుతుంది. ఆ వెన్ను పూసల మధ్యలో డిస్క్ లో ఉంటుంది. దీని మీద మనకి ఒక ప్రెషర్ క్రియేట్ అవుతుంది. అది పడుకున్నప్పుడు చాలా తక్కువ ఉంటుంది, నిల్చున్నప్పుడు కొంచెం ఎక్కువైతుంది, కూర్చున్నప్పుడు ఇంకొంచెం ఎక్కువైతుంది. ముందు వంగి బరువు లిఫ్ట్ చేసినప్పుడు 100% వరకు దాని మీద ప్రెషర్ ఎక్కువైతుంది. దానివల్ల ఆ డిస్క్ సంబంధించిన వ్యాధులు మనకి ఎక్కువైతాయి. సో డిస్క్ ప్రాబ్లం ఉన్న వాళ్ళైనా కూడా డెడ్ లిఫ్ట్ ఖచ్చితంగా చేయకూడదు. యంగ్ గా కుర్రాళ్ళు ఎవరైతే స్టార్ట్ చేయబోతున్నారో వెయిట్ లాస్ చేయడమో కానీ లేకుంటే మసిల్ మాస్ గెయిన్ చేయడానికి వెళ్తున్నారో వాళ్ళల్లో ఖచ్చితంగా ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేయకూడదు. డెడ్ లిఫ్ట్ అయితే అసలు చేయకూడదు. ఫస్ట్ మీరు అప్పర్ బాడీ చేసుకోండి, బైసెప్స్, ట్రైసెప్స్, ట్రాప్స్ అవి అంటాం, అవి బాగా చేసుకోండి. అందులో కూడా మీరు స్టార్ట్ చేసేటప్పుడు 5 kgs 7.5 kgs కంటే ఎక్కువ వెళ్ళొద్దండి. ఫస్ట్ 3 months 6 months 7.5 kgs మీరు దాటొద్దు. మెల్లిగా మసిల్ బల్క్ పెరిగినప్పుడు మీరు వెయిట్స్ పెంచొచ్చు. ఆ వెయిట్ లిమిటేషన్స్ పెట్టుకుంటే మీకు ఏ ఇబ్బందులు రాకుండా ఉంటాయి.